నమస్తే, వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు. నాదెండ్ల మనోహర్. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై దర్యాప్తు చేపట్టి మణిపూర్ పరిస్థితులపై పార్లమెంట్లో చర్చ జరపాలి. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా విభాగం ధర్నా. మాలల సింహ గర్జనలు విజయవంతం కావడం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందని ఆయన ఆగ్రహించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు నాదెండ్ల వెల్లడించారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్ వృధాగా మారుతుందని ఆయన చెప్పారు. అందుకే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మన జిల్లాలో 402 పీపీసీ సెంటర్ సార్ టోటల్. సో ఇప్పటి వరకు 5 మండల్ మాత్రమే సార్, దట్ ఈస్ ప్లాసర్ సబ్ డివిజన్లో ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. హార్వెస్టింగ్ చాలా లేట్ ఉంది. వేరే వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమే ఆశ్చర్యపోయాం. గత ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పి చివరికి రైతులు కూడా బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా గతంలో ఊహించలేము. 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నేను విజయనగరంలో పొద్దున చాలా మందితో రైతులతో కలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే సంక్రాంతి మాకు ముందుగానే వచ్చింది, మాకు ఊహించని విధంగా మా ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయని ఆనందం వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రయాణం దీని వెనుక మీ అందరం కూడా ఒక టీమ్గా కష్టపడే మనస్తత్వం ఎంత ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎప్పుడు కూడా మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి. రైతు కష్టపడే వ్యక్తి. రైతుకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. దేశం గురించి, మన ఆహార భద్రత గురించి, తన కుటుంబం గురించి, తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి రైతుకి అండగా నిలబడపోతే ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి, ఈ వ్యవస్థ కానివ్వండి, దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా నేను మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం. అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం. దీని వెనుక ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము పీడిఎస్ రైస్ ద్వారా చాలామంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి. చాలా మంచి నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు. అటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడే సోదరుడు ఈశ్వరరావు గారు చెప్పినట్టు సాగునీరు కోసం మీరందరూ పడుతున్న కష్టాల గురించి, ఈ 2 కాలువల గురించి ఆయన చెప్పారు. మధువలసనం, తర్వాత నారాయణపురం కాలువ గురించి, తోటపల్లి. అదేవిధంగా శాసనసభలో కూడా ఆయన అలవాటు అయిపోయింది చూసారు, మాటలో కూడా దేశ అన్నారు. సో శాసనసభలో కూడా ఆయన మాట్లాడినప్పుడల్లా మీ ప్రాంత సమస్యల కోసం, ఇక్కడ ఉన్న వ్యవసాయంకి ఎదుర్కొన్న ప్రధానమైన 2-3 ముఖ్య అంశాలు సాగునీరు గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు. కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి మనందరం గర్వపడాలి. ఒక మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది మన రైతాంగాని కోసం, వారి కుటుంబాల కోసం. సో ముందుగా నేను గర్వపడి చెప్పగలిగేది ఏంటంటే గత ప్రభుత్వం ఇదే రోజున గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎన్నో మాటల తూటాలు పేలారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ఎన్నోసార్లు తప్పుబట్టారు. వైసీపీ పాలనే బెటర్ అంటూ పోకడలకు పోయారు కూడా. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కల్పించాయంటూ కామెంట్స్ చేశారు. బొత్స ఇంకా మాట్లాడుతూ విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి మాపై విష ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందారంటూ విరుచుకుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. సంతోషించేవాళ్ళు అది చేయలే, అది ఒకటి చేసుంటే బాగుంది. సరే అలాగా ఇది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకాశ కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరి చెప్తారో లేదో మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. రెడీ ఒకవేళ ఇస్తే సంతోషం. ఇప్పటికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి, కానీ ఆ నాడు రెండు పనులు మాత్రం చూపి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద దాసంతోనో దానిమోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా రిక్వెస్ట్. ఇదే వేగ్గా అయిపోతుంది అందుకని బాగోదు, వేగ్గా అయిపోతుంది. ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండేది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఉన్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా చెప్పండి. బలవంతం పెట్టాము మేము. సుమారు 68% మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్న పిల్లలకు వచ్చి ఏమనంటే తెలుగులో చదవాలని మానబాడు వచ్చి తెలుగులో ఉండాలి, మీరు తెలుగులో అన్నాడు. ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం? నేను తెలుగుని ఉండాలా, కానీ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి కదండి. హిందీ ఇంగ్లీషును వద్దని దాన్ని పెట్టి ఆ నేర్చడానికి ట్రోఫీలు పెడితే ఆ ట్రోఫీలు ఆ సెక్షన్ తీసేసి సిబిఎస్ సిలబస్ పెడితే సిబిఎస్ అని ఆపేసి ఎందుకు ఇది? నువ్వు ఎవరైనా కోపం ఉంటే ఇంకేదో ఉంటే చెయ్యు. అదే దీనివల్ల సమాజానికి పనికొచ్చేది. సమాజం పనికొచ్చే ఆపుతారుగా. అడిగారు కదా, నేను తల్లు మీటింగుల్లో అడిగారు కదా, అడగలేదు చెప్పండి. మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా. అడిగినట్టు ఎందుకు బాబు ఆ పేరు అవి పెట్టండి అడిగారు కదా. ఎందుకు ఆపారు అది? అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది. ఎవరు మన ఈ మినిస్టర్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, అప్పుడు మినిస్టర్ కాదు. ఈ టోపుల మీద ఇది ఏఐ మీద, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇది పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అది తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెట్టాం. కుంభకోణం జరిగిపోయి వేల కోట్ల రూపాయలు తినేసాను. మనం రాలే కదా గవర్నమెంట్. తినేసామో లేదు లెక్కలాదనే ఉంటాయి కదా. ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కలాదనే ఉంటాయి కదా. బైజూస్ లెక్కలాదనే ఉంటాయి కదా. తినేసామో లేదు చూసుకోవచ్చు కదా. ఫ్రీ అని చెప్పిన ఎందుకంట. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికొస్తాయి, కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదని చూసుకోవాలి. నేనేం వాళ్ళలాగా వచ్చి కుస్తీ పొడిలో ఛాలెంజ్లు నేను సవాళ్ళు చేయను, కానీ ఈ వ్యవస్థలో అన్నీ చూసాం. ఎన్నికల్లో డ్యామేజ్లు చేసింది వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వాళ్ళకున్న స్వార్థం, వాళ్ళకు వచ్చిన విద్యలన్నింటినీ కూడా టక్కుడమ్మ విద్యలన్నింటినీ కూడా టైం పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు. సరే మేము నష్టపోయాం పక్కన పెట్టండి. భారత రాజ్యాంగంలో దేశంలో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ కానీ, ఆపరేషన్ గరుడ కానీ,
లేదా సిబిఐ కానీ ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పని ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి వాళ్ళు లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందో ఆలోచించాలని కోరుతున్నాను. దీన్ని మన ఒక్క విషయాన్ని రేపు ఉదయం మళ్ళీ కేంద్రానికి లేఖ రాయిపోతున్నాను, లేఖ రాస్తున్నాను, అది కూడా రిలీజ్ చేస్తాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తిరిగి చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏది మీద చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్ట్, ఎంత టైం వేస్ట్, అంత వేగ్గా అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు ఏం కాను, గరుడ ఆపరేషన్ తాలూకు పరువు ఏం కాను. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ప్రధాని మోడీ ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలో అవినీతి తప్పిదాలు క్రోనిక్ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర పైన ఇటీవల బయటపడిన బొగ్గు విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ నేత చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ అమెరికా న్యూయార్క్ ఇస్ట్రాన్ జిల్లా కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదు అయిందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వం రంగ సంస్థలకు అమ్మడం వల్ల దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం పడింది అన్నారు. ఈ రోజు ఇక్కడ అంశాల పేరుతో ఈ రోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలని అదానీ సంస్థ మొత్తజెప్పిందని చెప్పి పెద్ద ఎత్తున మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్ లో చర్చ జరపాలి. మణిపూర్లో హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ లో చర్చ జరపాలి. హింసాత్మక ఘటనలపై చర్చ జరపాలి. హింసాత్మక ఘటనలపై చర్చ జరపాలి. మణిపూర్లో హింసను అరికట్టాలి. మణిపూర్లో హింసను అరికట్టాలి. వ్యాపార సామ్రాజ్యం చేస్తున్నటువంటి అవినీతి పైన అవకతవకలపైన వెంటనే పార్లమెంట్లో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని చెప్పేసి, అలాగే మణిపూర్లో సుదీర్ఘకాలంగా జాతుల మధ్య జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపైన పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకవైపు అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేసి అదానీ గ్రూప్ సంస్థ దాదాపుగా 2229 కోట్ల రూపాయల ముడుపుల్ని 5 రాష్ట్రాల్లోని చెల్లించడం జరిగిందని చెప్పి ప్రధానంగా 1750 కోట్లు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశారని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలతో ఈరోజు ఆధారాలతో తేటతెల్లం చేసింది. దీనిపైన కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. వెంటనే దీనిపైన విచారణ జరిపించి నిజానికి నిగ్గు తేల్చి అవసరమైతే దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అనేది క్లీన్ చిట్ అయినా ఇవ్వాలి, లేకపోతే అదానీతో జరిగినటువంటి ఒప్పందాలైనా రద్దు చేయాలని చెప్పి, అలాగే సుదీర్ఘకాలంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి జాతుల మధ్య విద్వేషాలు వెంటనే ఆపాలని చెప్పి అక్కడ రిజర్వేషన్స్ పేరుతో లోయలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కాబట్టి వెంటనే అక్కడ శాంతిని నెలకొల్పాలి. అట్లాగే వెంటనే పార్లమెంట్లో చర్చ జరగాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా యొక్క ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చే విధంగా ముందుకు పోతామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విశాఖ పోర్టును ఆకస్మికంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలో అక్రమ రవాణా బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యం సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
బియ్యం స్మగ్లింగ్ కు గేట్ వేగా వైజాగ్ పోర్టు మారిందని, కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 483 మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. శాంపిల్ తీసుకునేందుకు డిఎం టెక్నికల్ డిఎం లీడింగ్ బ్యాక్ రారా శాంపిల్ తీసుకుంటాం సార్ బ్యాక్ నేను తీసుకోవాలి కదా. Quantity they may have mixed with the normal rice also. Okay, it's a photogram. Madam, don't know the rate. 102 in the convention, sir. Madam, please. Containers are from the Kakinada, sir. Concern me. Put one. Parabolic rice, sir. నేను నిర్ధారించబాకండి, ఓకేనా? వి నో వాట్ టు డూ. కమ్ హియర్, రండమ్మా. Louder. ఇమీడియట్గా పోక్ చేసేస్తే ఉపయోగం ఉంది. తీసుకోండి, 4 శాంపుల్స్ తీసుకోండి. Please for the camera. Thank you. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ డివిజన్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏని అడ్డు పెట్టుకొని ఎల్ఐసిలో తీసుకుని వస్తున్న హానికర మార్పులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెంట్లు కమిషన్ పెంచాలని, ఇన్సూరెన్స్ పాలసీపై ఉన్న
జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజెంట్లకు 50 లక్షలు, CLAలకు 1 కోటికి పెంచాలన్నారు. ఏజెంట్లకు EPF, ESI సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ యొక్క ఏజెంట్ల కృషిని ఈ రోజున IRDA సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహణ చేసే విధంగా అక్టోబర్ 1 నుంచి నూతన ప్రతిపాదనలు అన్నది తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదన వల్ల ఇవాళ LIC ఏజెన్సీ వ్యవస్థ మనుగడకే ఇవాళ ప్రశ్నార్థమయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో 1956లో స్టార్ట్ అయినటువంటి కార్పొరేషన్ LIC స్ట్రక్చరు పెంచాల్సింది పోయి ఈరోజు LIC ఏజెంట్ల కమిషన్ తగ్గించడం చాలా దుర్మార్గం విషయం. అలాగే క్లాబ్యాక్ కండిషన్ అన్నది ఏజెంట్ల బండి మీద కత్తి లాంటిది. కాబట్టి ఆ క్లాబ్యాక్ కండిషన్ని రద్దు చేయాలని చెప్పేసి LICగా మనం తీవ్రంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రూరల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి తక్కువ ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ కూడా ఇవాళ ₹1,00,000 పాలసీ లేకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. అట్లాగే ఏజెంట్ ఎంట్రీ ఇవాళ 55 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించారు. దాని మీద కూడా ఏవైతే తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్ ప్రీమియంపై GST అనేది ఇవాళ పాలసీ హోల్డర్ల మెడ మీద కత్తిలాగా ఇప్పటికీ ఏలాడుతూ ఉంది. ఇది చాలా పెనుభారం అయిపోయింది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద GST రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలసీ హోల్డర్కి బోనస్లు పెంచాలా. కాబట్టి ఈ డిమాండ్లన్నిటి మీద మేము ఈ రోజున విశాఖపట్నం డివిజన్లో వేలాది మందితో ఇవాళ ధర్నా అనేది ఇవాళ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కోటి సంతకాల సేకరణతో ఇవాళ ఎంపీలకి మెమోరాండం మేము ఇస్తున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖున లక్షలాది మందితో చలో పార్లమెంటు కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది ఏజెంట్లు తరలి రావాలి. పట్టాదారులు, ప్రజలు ఈ యొక్క యూనిట్తో సేవ్ LIC ప్రొటెక్ట్ ఏజెంట్ నినాదంతో మేమంతా పనిచేస్తూ LICని ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి ఏవో చేసేటువంటి పోరాటానికి ఇవాళ ప్రజలు కానివ్వండి, పాలసీదారులు, ఏజెంట్లు కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా మాలల సింహ గర్జనలు విజయవంతం కావడం SC వర్గీకరణకు వ్యతిరేకమని మాజీ MP GV హర్షకుమార్ అన్నారు. సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న SCలు SC వర్గీకరణ వద్దనే భావనలో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న గుంటూరులో SC వర్గీకరణ వ్యతిరేక సదస్సు నిర్వహించబోతున్నామని తెలిపారు. SC వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగితేనే వర్గీకరణ విషయంపై తుది రూపు వస్తుందని అభిప్రాయపడ్డారు. 341 ఆర్టికల్ను సుప్రీంకోర్టులో బైపాస్ చేసి వర్గీకరణ కోసం చెప్పడం జరిగిందని, సుప్రీంకోర్టు రాజ్యాంగం అనుసరించి తీర్పు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి పార్లమెంట్ని బైపాస్ చేసి తీర్పిచ్చింది. కాబట్టి ఈ తీర్పు సక్రమం కాదని మేము భావిస్తున్నాం, ఎంపీలు అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే 341ని అమెండ్ చేయకుండానే ఈ తీర్పు ఇవ్వచ్చా, అధికారం సుప్రీంకోర్టు దాకా ఉందా అని తెలుస్తుంది. దీని ద్వారా సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ కూడా జరుగుతుంది. రాజ్యాంగానికి అనుసరించే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉండాలి. ఇది రాజ్యాంగానికి అనుసరించకుండా ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకుని కొత్త తీర్పు ఇవ్వాలి. లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి 3/4 మెజార్టీతో సాధించి మాత్రమే వర్గీకరణ చేయాలి. అంతవరకు కూడా ఈ వర్గీకరణ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. ఇంకోటేంటి, జాయ్ జమీమా కేసులో సిపి చేసింది పూర్తిగా తప్పు. ఒక కంప్లైంట్కి వచ్చిన 2 పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని, ఒక అబ్బాయిని 3 గంటలు అతను రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచే బయటకు పంపించి, బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు. ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఆ అమ్మాయి మీద హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించరాని నేరం. అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు, 1/2 కేజీ వెండి ఉందని చెప్పాడు, 1,05.15 lakhs ఉందని చెప్పాడు, క్యాష్ ఉందని చెప్పాడు, ముఠా ఉందని చెప్పాడు. ఏమీ కూడా లేవు.
ఒక విచారణ చేయకుండా ఇన్ని అబండాలు వేసిన సిపి ఎందువల్ల ఎలా చేశాడంటే అతను విశాఖ డైరీ చైర్మన్ అయినటువంటి అడారి తులసిరావు యొక్క మేనకోడలో సమ్ రిలేటివ్ ఏదో అని తెలిసింది. అంటే రాజకీయ ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకుని సిపి చేశాడు కాబట్టి సిపినే ప్రాసిక్యూట్ చేయాలి. ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఈ కేసుని టేకప్ చేసి సిట్ వేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. ఒక దళిత అమ్మాయి మీద ఈ రకంగా చేయడం అన్నది చాలా దారుణమైన విషయం. దీని మీద సిపిని ఖచ్చితంగా సిపి తీరుని ఖండిస్తున్నాను. సిపి ఖచ్చితంగా ఇమీడియట్గా పైగా అమ్మాయి మీద హనీ కేసు పెట్టి చేసి 3 కేసుల్లో అటెంప్ట్ మర్డర్ పెట్టారు బెయిల్ రాకుండా. ఎంత అన్యాయం అండి. అమ్మాయి దగ్గర కత్తులు ఉన్నాయంటే కత్తులు ఏమీ విచారం లేదు, ఏమీ లేకుండా ఇష్టానుసారంగా చేశాడు. కాబట్టి ఈ కేసులో శిక్ష అమ్మాయి కానీ. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే మా అబ్బాయిని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కింద తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నిల్చోబెడతా ఉన్నాం. మరి ఈ అబ్బాయి జీవి సుందర్ బిజినెస్ మ్యాన్, తర్వాత బాగా చదువుకున్నాడు. తిను ప్రజలు గొంతుకవుతాడు. ఎమ్మెల్సీకి శాసన మండలికి వెళ్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకవుతాడు. ప్రజల తరఫున పోరాటం చేస్తాడు తప్పకుండా. అలాగే శ్రీకాకుళం నుంచి కూడా మా అభ్యర్థి పోతల దుర్గారావు అని టీచర్స్ కాన్స్టిట్యున్సీకి నిల్చోబెడుతున్నాం. ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన టీచర్స్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా మేము బలపరుస్తున్నాం తప్పకుండా. వీళ్ళిద్దరు ఇవి బులెటిన్ అప్డేట్స్.